హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీకు ఒక ఇది చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మామిడికాయలు మనం తిన్నాక తొక్కలు టెంకలు ఉంటాయి కదా, అవి కానీ లేకపోతే ఇది జ్యూస్ చేస్తాను అనమాట. జ్యూస్ తీసేసాను. ఇది జ్యూస్ కాయలు ఇవి చూసారా, చిన్ని టెంక ఉంది. ఇది ఇవి చెరుకు రసాలంట, కాయలు చెరుకు రసాలు. ఏమో ఇలా కాయలు వచ్చాక నేనేం చేస్తానంటే మొత్తం జ్యూస్ తీసి పిండేసి ఈ కాయలను ఇలాగా ఉంచి ఇందులోను నేను బెల్లం ముక్క వేసి, దేనికి అనుకుంటున్నారు, బెల్లం ముక్క వేసాను. అందుకని ఇంత చిక్కగా ఉందన్నీ తీసాక కూడా ఈ సైజు బెల్లం ముక్క అంటే 200 గ్రామ్ బెల్లం వేసాను. వేసి దీన్ని మొక్కలకి ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి లిక్విడ్గా వేస్తానన్నమాట. అయితే ఇంకొక విషయం, ఇలా పాడైన మామిడికాయలు మాత్రం వేయద్దు. పాడైన తొక్కలు మామిడికాయలు ఇలా వేయద్దు. ఈ మామూలుగా పాతుదాం, వస్తే మొక్కలు వస్తే లేతలేదు. ఇది కందిపప్పు కడిగిన నీళ్ళు ఈ బకెట్ నీళ్ళలో పోసా అన్నమాట. ఇది కూడా మంచి ఫర్మెంటేషన్ అయ్యి రేపటికల్లా మొక్కలకి మంచి లిక్విడ్గా తయారవుతుంది. మా మనీ ప్లాంట్ చూసారా ఎలా పెరుగుతుందో. నేను ఇచ్చే ద్రావణాల వల్ల పెరిగి అలా అంత బాగా వస్తుంది. ఓకే అండి, నేను ఇప్పుడు ఇక్కడ మీకు తొక్కలు చూపించాను కదా, మామిడికాయ తొక్కలను టెంకలను. ఆ టెంకలను కూడా నేను పాతుతాను అన్నమాట. పక్కన మనం ఏంటంటే మొక్కలను డెవలప్ చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఏది కూడా పాడేయాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ నేను అది తీసిన జ్యూసు, మామిడి పళ్ళు తీసిన జ్యూస్ని ఇది ఈ విధంగా ఇది చేసి ఇందులో అది ఆ జ్యూస్ వచ్చి ఈ డబ్బాతోటి 2 డబ్బాలు జ్యూస్ వచ్చింది. నేను డబ్బన్నర షుగర్ వేసాను. అందులో షుగర్ వేసి కలిపి కొద్దిసేపు స్టవ్ మీద ఇలా ఉడికించేసి పెట్టాను. పెట్టి దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇంకొక విషయం, ఈ జ్యూస్ తీసాక టెంకలో ఉన్నాయి కదా తొక్కలను, మళ్ళీ వాటిని మళ్ళీ కొంచెం మంచి నీళ్ళల్లో వేసి శుభ్రంగా పిసికితే ఇది ఈ జ్యూస్ వచ్చింది. అంటే అది ప్లస్ ఇది, ఈ జ్యూస్ ఫస్ట్ తీసా, సెకండ్ ఇది వచ్చింది. కొంచెం వాటర్ వేసి తీసా అన్నమాట. చేసేటప్పటికి చూడండి, ఇందులోనూ బెల్లం వేసాను చూసారా. ఇది తినడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు, కానీ డ్రింక్ కింద నేను ఇది ఫేస్ ప్యాక్ కింద తయారు చేస్తున్నాను అనమాట. ఈ మ్యాంగో జ్యూస్ని ఇది బాగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఇది చేద్దాం. ఇలాగా ఉడకబెట్టేసి బాగా దగ్గరగా అయ్యాక మనం ఏం చేయాలంటే దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఫేస్ ప్యాక్ కింద మనం ఇది చేసుకుంటే మురికిని, ఎందుకంటే ఇందులోనూ మామిడికాయలోని సిట్రిక్ ఉంటుంది, తర్వాత మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది ముఖానికి, తర్వాత ట్యాన్ తొలగిస్తుంది. ఇన్ని ఉన్నాయి ఉపయోగాలు. అంటే ఒక్క మామిడి పండు నుంచి మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నాం చూసారా. ఈ విధంగా మనం ఈ బెల్లం కరిగి ఇది బాగా దగ్గరగా అవ్వాలి, చిక్కగా అయిపోవాలి. ఇది చిక్కగా అయిపోతే తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే బాదం ఆయిల్ కానీ ఒక 4 డ్రాప్స్ వేసుకోండి చాలు. చేసి దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని గాజు సీసాలకి పక్కన పెట్టుకున్నాం అనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండి మనం అంటే ఇందులో మొత్తం కలపొద్దు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఒక గిన్నెలోకి అందులో 1 స్పూన్ శనగపిండి కలిపి మన ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఎంత బ్రైట్నెస్ వస్తుంది అంటే ఫేస్ అంత బ్రైట్గా ఉంటుంది. అంటే మామిడి పళ్ళు సీజన్లో మనం ఇలా ఏర్పాటు చేసి పెట్టుకుంటే 6-7 నెలలు ఈజీగా మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత నేను ఇంక వచ్చేదంతా వర్షాకాలం శీతాకాలం కాబట్టి మనకి అశ్విని పౌడరు, అంటే మనం అశ్విని నలుగుపిండి వాడుతున్నాం కదా, అలాగే దాన్ని హెయిర్ ఆయిల్ ఇవన్నీ వాళ్ళవి వస్తున్నాయి కదా, అది కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మంచి మంచి వనమూలికలతోటి తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎలాగనేది నేను చూపిస్తాను. ప్రస్తుతానికి ఇది మాత్రం మీరు ఇంట్లో మామిడి పళ్ళు ఉంటే మాత్రం ఈ విధంగా ఏం శ్రమ పడక్కర్లేదు.
మీకు 10 రూపాయలు గ్యాస్ అవుతుందేమో అంతే మహా అయితే. ఇది జస్ట్ 5 మినిట్సే ఉడకబెట్టాను. అది మీకు మహా అయితే ఇంకొక 10 మినిట్స్లో ఇది తయారైపోద్ది. ఇలాగా చూసారా, పక్కన సాంబార్ అవుతుందన్నమాట. ఇది అంతా కరిగి మనకి చక్కగా కొంచెం అంటే ఇక్కడ వరకు దిగితే చిక్కబడిపోతుంది. కాబట్టి ఏది పాడేయాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ చెప్పినట్టు కాదేది కవిత కనర్హం ఏంటి అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ అని చెప్పేసి ఆయన అంటాడు. అగ్గిపుల్ల మీద కవిత చెప్పచ్చు, సబ్బు బిళ్ళ మీద కూడా కవిత చెప్పచ్చు అనమాట. అంటే మనకి అంత తెలుగు మీద పట్టుండి ఆ పదాలు తెలుసుంటే, ఆ పదాలకు అర్థాలు తెలుసుంటే మనం ఏదైనా కూడా చేయొచ్చు అనేది చెప్పచ్చు అనేది ఆయన ఇది. అలాగే ఏది పాడేయాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మమ్మ ఛానల్కి లైక్ చేయండి. అమ్మమ్మ ఐడియాస్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.